మాస్ కాదాస్ విశ్వక్షేణ్ సినిమాల్లో కంటే కూడా బయట వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిపోయారు. ఆయన ఏం చేసినా సరే సంచలనం అయిపోతుంది. కావాలని అలా చేస్తారో లేదంటే సంచలనాలు చేయడం ఆయనకి ఇష్టమో తెలియదు కానీ ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'గామి' సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అసలే 6 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఎట్టకేలకి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ కోసం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాని కూడా వెనక్కి నెట్టుకుంటూ వెళ్తున్నారు. మార్చి 8న అయితే 'గామి' సినిమా రిలీజ్ అవుతోంది. ట్రైలర్, టీజర్ చూస్తుంటే మాత్రం ఇది తెలుగు సినిమాని ఎక్కడా అనిపించదు. ఏదో ఒక హాలీవుడ్ మూవీని చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే వస్తోందని నెటిజన్లయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీని చూస్తే మాత్రం క్రిస్టోఫర్ నోలన్ మూవీని చూసినట్టుగానే అనిపిస్తుందని ఏమాత్రం నిరుత్సాహపడని విశ్వక్సేన్ ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం 6 ఏళ్లు టీం అంతా ఎంతో కష్టపడిందో అందరికీ తెలిసిందే. హిమాలయాల్లో అంత గడ్డకట్టే చలిలోనూ షూటింగ్ చేశామని, రియల్ లైఫ్‌లోనూ షూటింగ్ చేశామని విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. ఇక అభినయ్ అయితే తన మూగసైగలతో 'గామి' చిత్రానికి పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌ని బానే చెప్పింది. ఈ చిత్రం కోసం విశ్వక్సేన్ అయితే ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. క్రౌడ్ ఫండింగ్ కదా అంటే రెమ్యునరేషన్ తీసుకోకపోవడం కూడా క్రౌడ్ ఫండింగే కదా అని నవ్వుతూ బదులిచ్చారు. ఇక ఈ చిత్రం కోసం తన స్టార్డమ్ ఏమీ కూడా బరువు తగ్గడం కాకూడదని అనుకున్నారు. అందుకే 6 ఏళ్ల క్రితం ఎలా సెట్స్‌లోకి వెళ్ళేవాడినో 6 నెలల క్రితం జరిగిన షూటింగ్‌లోనూ అలాగే వెళ్ళానంటూ విశ్వక్సేన్ అన్నారు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు ఇంకాస్త షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, అది మెల్లిగా పూర్తి చేశాక రిలీజ్ డేట్ గురించి ప్రకటిస్తానని విశ్వక్సేన్ చెప్పిన సంగతి తెలుస్తోంది. గత ఏడాది విడుదల కావాల్సినటువంటి ఈ మూవీ ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాని యాక్ట్ చేశాడంటే సినిమా కష్టపడి చేశాడని, అంతే ఇష్టంతో చేశారని తెలుస్తోంది.